ఇంటర్ స్టూడెంట్ చాందినిది హత్య అని నిర్ధారణకు వస్తున్నారు పోలీసులు. గొంతు నులిమి చంపేయడం వల్లే చాందిని చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో వచ్చిందని చెప్పారు. ఇటు పోలీసులు కూడా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చాందిని చేతి మీద రోమన్ అంకెలు 2545 ఉన్నాయి. పేరెంట్స్ మాత్రం తామే టాటూ వేయించామని చెబుతున్నారు. టీవీలో టాటూ చూసే తాను చాందినిని గుర్తించానని చాందిని తల్లి చెబుతోంది. అయితే టాటూ అర్థం ఏమిటంటే చాందిని డేట్ ఆఫ్ బర్త్ అని చెబుతున్నారు. అయితే 2545 అంకెలు ఏ డేట్ ఆఫ్ బర్త్ని సూచిస్తున్నాయనేది తేలాల్సి ఉంది. దీంతో పోలీసులు టాటూ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. చాందిని చాలా ధైర్యవంతురాలని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ట్రాప్ చేసి హత్య చేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 5:30 మధ్యలో ఫ్రెండ్ కలుస్తాన్ని కిందకి వెళ్ళింది. మేము అక్కడ దాండియా క్లాస్ ఆఫీస్ రూమ్లో అవుతున్నాయి. అక్కడికి వచ్చింది, నా దగ్గర కూర్చుంది. కాసేపు కూర్చుని మా అందరితో మాట్లాడి నవ్వి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. ఇంటికి ఫ్రెండ్తో వెళ్తానని చెప్పింది. ఓకే వెళ్తుందని మేము అనుకున్నాం. తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మేము కాల్ చేస్తే నాట్ రీచబుల్ చెప్తుంది ఫోన్. ఓకే వచ్చేస్తుంది, తను ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నార్మల్గా ఇక్కడే వస్తారు, కలుస్తారు అలా అనుకున్నాం. ఇంకా ఎంత అవ్వకపోతే మేము ఇంకా కంప్లైంట్ ఇచ్చాం. It's been 9:10. After that, at 12, I found it something wrong. I went to a police station with one of my uncle and all, and I filed a complaint. And Miyapur PS mein. And then they filed a FIR in the morning 5 a.m. After that, they waited for 24 hours for tracking and all. And then on Sunday, these people started tracking location and all. Yesterday, what we got to know is police people cooperated a lot. They did a good job. Yesterday, what we got to know, we went there to that location. They took us there. We found my sister's jacket there, in that place. That's a very sunsan place. That's a very lonely area. తను ఎక్కడ పార్టీకి అని వెళ్ళలేదు, ఫ్రెండ్ని కలుస్తా అని కిందకు వచ్చింది తను. She came down. She's only having $20. She couldn't go anywhere with $20. So that is what has happened. We want them to find the culprit as soon as possible. School friends అని చెప్పింది. Then after that, just the watchman saw her going out. After that she's missing. తను ఎవరైతే క్లోజ్గా ఉంటుందో మొత్తం కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ మేము కాల్ చేసాము, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అందరు పిఎస్కి కూడా వచ్చారు. మొత్తం అంతా అందరూ they inquired everything, but then there's nothing like suspect and all. మాకైతే తెలీదు తను ఎవరితో మాట్లాడింది అనేది తెలియదు మాకు. లాస్ట్ తను కింద ఫ్రెండ్తో కలుస్తానని నార్మల్గా ఎప్పుడు చెప్పేది అలాగే చెప్పి వెళ్ళింది తను, అంతే. 1-2 అవర్స్లో వచ్చేస్తుంది. If she's getting late or anything, she used to inform us. WhatsApp में my father used to go and drop her, or their friends used to drop her back at home. Recently అది మేమే ఇంట్లో టాటూ అతన్ని పిలిపించి మేమందరం వేయించుకున్నాం. తను ఒక్కది వెళ్ళి వేయించుకోలేదు. మా వల్లే తనకు కావాలంటే మేము వేయించాం, అంతే. అవేం లేదు. తను నార్మల్ క్యాజువల్ డ్రెస్ మే గई वो, very casual, గ్రే జాకెట్, గ్రే ప్యాంట్ 3/4. That's it. Yeah, that is her birth date of birth. रोमन नंबर में चाहिए बोली वो रोमन नंबर्स में करवाई उसकी डेट ऑफ बर्थ. It's nothing like she usually puts names for different people. I mean, like for teasing and all, she puts. Even their friends put, but I don't think love affairs and all, nothing is like that. అసలు మాకు తెలీదు తను కిందకి వెళ్ళింది అనుకున్నాం. అదంతా నాకైతే టీవీలో చూసి నేను తనని చూసి ఇప్పుడు నేను వచ్చాను కిందకి, లేకపోతే నేను రాకపోతుంది. నాకు అసలు తెలీదు తను అక్కడికి వెళ్ళింది, ఇక్కడ వెళ్తా అని చెప్పింది. తను అక్కడ ఎవరు తీసుకెళ్లారు మాకేం తెలియదు. అసలు తనకి ఏం చేశారో కూడా నాకు తెలియదు. తను నేను టాటూ చూసి గుర్తుపట్టాను అన్నమాట. It's a clear cut murder. ఎవరో ప్లాన్ చేస్తున్నట్టు. మేబీ he or she is observing from few days.
మాకైతే ఏం తెలియదండి. మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఈ అమ్మాయికి జరిగినట్టు ఎవరికి అలా జరగనివ్వకండి. ఈ సెంచరీలో కూడా ఎవరికి లేడీస్కి ఏం లేదంటే ఇంక మేము ఎలా బతకాలి? మా అమ్మాయికి ఎలా పంపించాలి? అమ్మాయి ఎంత మంచి అమ్మాయి. నేను నా కూతుర్ని పోగొట్టుకున్నాను. నేను తను చాలా మంచిది. మీరు మొత్తం ఎవరినన్నా అడగండి తన గురించి. చాలా చెయ్యాలి. భద్రమే లేదు తినకి. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే తను మళ్ళీ వెనక్కి రాలేదంటే ఏమనుకోవాలి? అది అలాంటి అసలు ఏం లేదు. మా ఫ్యామిలీ చాలా డీసెంట్ ఫ్యామిలీ. మేము మంచిగా ఉంటాము. తను మాతో, నేను కూడా మదర్ లా ఫ్రెండ్లీగా ఉంటాను వీళ్ళతో. ఏది ఉన్నా మొత్తం అన్నీ నేను అడుగుతాను, చేస్తాను. అసలు అట్లాంటి ఏమి డౌట్స్ లేదు నాకైతే. ఏమీ లేదు అట్లేం. తనకంతా కోఆపరేట్. మీరు ఏం చదివితే చదవండి, మిమ్మల్ని మేము అన్నీ ఇది చేస్తామని ఫాదర్ కానీ నేను కానీ వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం, కానీ ఎప్పుడు వెనక్కి లాగం. అసలు నా 3 పిల్లల్ని నేను చాలా మంచిగా పెంచాలి, చాలా మంచిగా చదివించాలని వీళ్ళు వెనకే నేను ఉన్నాను. మేమేం చెప్పలేము, మేము దాని It's all upon police now how they track out this culprit. పోలీస్ మీకు ఏమని చెప్తున్నారు ఇప్పటివరకు? Right now they cooperated a lot with us. I hope they'll take out the culprit soon. We'll find out the culprit soon. No. సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదు తను. చాలా మంచి అమ్మాయి తను. తనకు అలాంటి ఏమీ లేవు సూసైడ్ చేసుకోవటానికి. టైం టు టైం లేస్తుంది, టైం టు టైం పడుకుంటుంది, స్కూల్ కూడా మానదు, కాలేజ్ మానదు. తను ఎవ్రీ డే తను వెళ్తుంది. అట్లాంటి అసలు లేదు. అట్లా డౌట్ చేయటానికి లేదు తన మీద. మాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. తను ఎల్కేజీ నుంచి సిల్వర్ ఓక్స్లోనే చదివింది. దానివల్ల సీనియర్స్ జూనియర్స్ అందరూ ఫ్రెండ్స్. లేదు, మాకు న్యాయం కావాలి. మా పాపకి జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు. వాళ్ళు ఎవరు తిని ఇలా చేశారు, ఇంత క్రూయల్ మైండ్తో తిని బాడీని ఇలా చేసి ఇలాగ పాడేశారు. వాళ్ళు పట్టుకోండి. మీరు చేయవలసింది అదొక్కటే మాకు చేయండి. ఏంటనేది చేయండి. మాకు పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. చాలా వాళ్ళు అన్ని 2-3 రోజుల నుంచి వాళ్ళు మా వెనకే ఉండి అన్నీ తీసి చేశారు. మీ మీడియా వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మా అమ్మాయికి ఇలా జరిగినందుకు వాళ్ళు ఎవరు చేశారో మీరు బయటకు తీయండి. తను బయట పబ్బులకి వెళ్ళటము, తను ఎక్కడో పార్టీకి వెళ్ళటము ఇవన్నీ కాదు. తను నార్మల్ క్యాజువల్ డ్రెస్తో కిందకు వచ్చింది అంతే. మీరు ఏం చేస్తారో మాకు హెల్ప్ చేయండి. మా అమ్మాయిని చేసినందుకు తనకి ఏం చేశారో వాళ్ళని బయటకు తీయండి. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని చాందిని తండ్రి అంటున్నారు. తనకు ఎవరో ట్రాప్ చేసి హత్య చేసి ఉంటారని అంటున్నారు. చేయాలి, ఎవరున్నా వాళ్ళని ఇక్కడికి శిక్ష ఇవ్వాలి. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? నాకైతే ఎవరి మీద అనుమానం లేదండి. ఆ రోజు ఎక్కడ లేదు సార్. నేను ఊరిలో తిరిగి వచ్చినప్పటికి ఇట్లా ఇన్స్టిట్యూషన్ జరిగింది. అది విషయం. అది వాళ్ళ సిస్టర్తో చెప్పి వెళ్ళింది మాట, ఇలాగ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను అని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కనిపించలేదు. నిజంగా మీకు ఎవరైనా శత్రువులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారని? అలా ఏం లేదండి. నాకు అట్లా శత్రువులు ఎవరు లేరు. నాకైతే సంథింగ్ ఏదైనా కిడ్నాప్ జరగచ్చు, లేదంటే ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా కిడ్నాప్ జరగలేదండి? అట్లా ఏం రాలేదు నాకైతే. ఏమైనా న్యాయం చేయమని చెప్తున్నాను అంతే. ఎవరికి వాళ్ళకి ఎక్కడికి శిక్ష ఇవ్వాలి. చాందిని జైన్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన చాందిని జైన్ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు అన్ని చోట్ల ఆమె కోసం వెతికారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. చివరకు అమీన్పూర్ కొండల్లో డెడ్ బాడీగా తేలింది చాందిని. స్నేహితులను కలుస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్ళిందని, ఆమె వెళ్లిన కొద్దిసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. స్నేహితులకు ఫోన్ చేస్తే తమ దగ్గరకు రాలేదని చెప్పారంటున్నారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని, ఎవరో కావాలనే ప్లాన్డ్గా చాందినిని ట్రాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం చాందిని మృతదేహాన్ని మియాపూర్ ఆమె ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు
కన్నీరు మున్నీరయ్యారు. ఆమెను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున స్నేహితులు, స్థానికులు ఇంటికి చేరుకున్నారు. దీంతో మియాపూర్లో చాందిని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్తని ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అఫీషియల్గా బయటకు రాకపోయినప్పటికీ గొంతు నిలిమి చంపారన్న వార్త బయటకు వచ్చింది. సో శరీరంపై ఇంకా ఎక్కడెక్కడ గాయాలున్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం బయటకు వచ్చింది, పోలీసులు ఇప్పుడు ఏ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు? మొత్తం 2 కోణాల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకటి, ఆమె వెళ్తున్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ ఒకటి బయటకు వచ్చింది. ఆటోలో ఒక వ్యక్తితో వెళ్తుందనేది ప్రైమరీగా గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రెండవది, ఆమె సెల్ ఫోన్ ఆధారంగా కొనసాగుతున్నటువంటి విచారణ. మై హార్ట్ నెంబర్తో ఉన్నటువంటి ఒక నెంబర్, ఆ నెంబర్కి ఒకే రోజు 10 కాల్స్ వెళ్ళాయి కాబట్టి ఆ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ 2 కోణాల్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుని ఈరోజు రాత్రికల్లా ట్రేస్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులకి చాలా మంది మీద సస్పెక్ట్ ఉంది, కానీ ఆ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అతన్ని ఇప్పటికే గుర్తించారు, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లారు, వాళ్ళ ఆటోలో కూర్చొని ఎక్కడికి వెళ్లారు అనేది అంటే డైరెక్ట్ గా ఈ స్పాట్ కు వెళ్లారా, లేకుంటే మధ్యలో ఎక్కడైనా ఆగారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. రెండోది, పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్లకి కొన్ని ప్రైమరీగా వాళ్ళు కొన్ని పోలీసులకు విషయాలు చెప్పారు. ఆమె ఒంటిపైన గాయాలున్నమాట వాస్తవము. ఎడమ చెంపపైన గాయాలున్నాయి, దాంతో పాటుగా కాళ్లపైన గాయాలున్నాయి. ఆమె మెడపైన కూడా గాయం ఉన్నట్టుగా, మొత్తం 3 చోట్ల గాయాలున్నట్టుగా డాక్టర్లు తెలిపారు. రేపు అఫీషియల్ గా ఒక షార్ట్ ఒపీనియన్ ఎవరున్నారు, ఏ రకంగా చనిపోయింది, గొంతు నిలపడం వల్ల చనిపోయిందా లేదంటే ఇంకా మరే కారణం వల్ల చనిపోయిందా అనేది మాత్రం రేపు డాక్టర్లు షార్ట్ ఒపీనియన్ లో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రైమరీగానైతే ఒక గాయాలున్న విషయాన్ని మాత్రం డాక్టర్లు పోలీసులకు అయితే తెలిపారు. విజయ్, మియాపూర్లో చాందిని జైన్ ఇంటి దగ్గర నుంచి మృతదేహం కనిపెట్టిన అమీన్పూర్ కొండలు నిర్మానుష్య ప్రదేశం, అది ఎంత దూరం ఉంది, ఎన్ని గంటలకు ఆమె బయటకు వెళ్ళింది, ఇవాళ ఎప్పుడు గుర్తించారు, దీనికి సంబంధించి పోలీసులు ఏం ఆలోచన చేస్తున్నారు? అంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయం అనేది ఖచ్చితంగా పోలీసులు, ఎందుకంటే 3 days గ్యాప్ వచ్చింది. 9th ఈవినింగ్ ఆమె 5:30కి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత 6:30కి వాళ్ళ సిస్టర్ నివేదిత ఆమెకు కాల్ చేస్తే కాల్ కనెక్ట్ కాకపోవడంతో కొంత డౌట్ వచ్చింది. అప్పటికే ఇమీడియట్ గా రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 3 రోజుల సమయం పట్టింది కాబట్టి రాత్రి డెడ్ బాడీ దొరికింది వాళ్ళకి. రైట్ విజయ్.